ఎంత ప్రశాంతంగా నిదానంగా అలా సాగిపోయింది కదా. ఏదో శేఖర్ కమల గారి సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చిందనమాట. మామూలుగా బిగ్ బాస్ ఆడియన్స్కి దేనికి అలవాటు పడతారు, జుట్లు పట్టుకొని నువ్వెంత అని కొట్టుకునే లాంటి ఎపిసోడ్స్కి ఎక్కువ మంది చూస్తారు. దానికి టీఆర్పీలు కానీ ప్రోమోకి వ్యూస్ కానీ దద్దరిల్లిపోతాయి. ఇలాంటి వాటికి కొంచెం లైటర్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఎండింగ్లో ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా ఎపిసోడ్స్ నుంచి కూడా. ఎనీవే చూసుకుంటే అప్పటికి కూడా బాగానే మేనేజ్ చేశారు అనిపించింది. అంతకుముందు సీజన్స్ కంటే కూడా ఈ సీజన్లో లాస్ట్ డేస్ కూడా కొంచెం ప్రశాంతంగా సాగిపోయే విధంగానే ఉన్నాయి. మరీ ఇట్లా ఇంకెంతసేపు రా ఇది అనే ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు ఎపిసోడ్ చూసేటప్పుడు. మీకు కింద కమెంట్ అయితే చేసింటే. అండ్ ముందుగా జ్యోతిష్కుడిలాగా అమర్దీప్ని పెట్టారు. బేసిక్గా ఉన్న వాళ్ళలో కోర్స్ ఇప్పుడు అర్జున్ లాంటి వాళ్ళని, శివాజీ గారు వీళ్ళందరూ యాక్టర్స్ అయినా కూడా కంపారిటివ్లీ చూసుకుంటే అమర్దీప్కి మాత్రమే ఎందుకు పెట్టారు అంటే అమర్దీప్ మీద కావాలని ఫేవరిజం చూపిస్తున్నారా? ఎందుకంటే అమర్దీప్ని పెట్టారనుకోండి, పంచులు వేయడానికి అక్కడ ఎంతో బాండింగ్ ఉన్న ఇట్లా అర్జున్ లాంటి వాళ్ళు వేస్తారు. అండ్ శివాజీ గారు ఎలాగో పోరా నువ్వేంట్రా ఎదవ్వి అన్నట్టుగా ఆ రకంగా వేస్తారు. అలా వేసినా కూడా అమర్ పడతాడు. ఇప్పుడు సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు, అలీ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎక్కువ ఎందుకు వర్కౌట్ అవుతుంది? ఒక పంచ్ పవన్ కళ్యాణ్ గారి మీద అలీ గారు వేసినా కూడా ఫ్యాన్స్ పర్లేదురా అన్నట్టుగా అనుకుంటారు. సో ఇక్కడ కూడా శివాజీ గారు అమర్ మీద వేసినా కూడా ఫోన్ లేరా శివాజీ గారే కదా అన్నట్టుకు అమర్ ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. కాబట్టి ఒక హెల్దీ వేలో ఉంటుంది. కాబట్టి బిగ్ బాస్ అలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అమర్ యాక్టింగ్ లెవెల్స్ అనే ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు కదా. ఇంతకుముందు ఇంద్రజిత్, కామ్జిత్ లాంటి టాస్కుల్లో కానీ ఎన్నోసార్లు తను ప్రూవెన్ యాక్టర్, అంతే. సీరియల్ యాక్టర్స్లో తను ఎంత పాపులారిటీ ఉందని సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో హీ గేవ్ హిస్ బెస్ట్ అనమాట. ఎన్ని పంచులు వేసినా తీసుకున్నాడు, ఎంతమంది ఎలా ర్యాగింగ్ చేసినా కూడా అన్నీ యాక్సెప్ట్ చేసుకొని స్పోర్టివ్గా తీసుకున్నాడు తప్ప ఎక్కడ ఇట్లా హర్ట్ అవ్వడం కానీ, ఇట్లా డల్గా ఉండడం కానీ అలాంటి మూమెంట్స్ అయితే ఎక్కడ అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ అర్జున్ ఎంత బాగా చేశాడు కదా. అర్జున్ ఇంతకుముందు యాక్టింగ్ తరహా టాస్కులు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అశ్వినితో చేసిన టాస్కులు అవి చాలా బాగా చేశాడు అనిపించింది. సో ఇవాళ కూడా అమర్ని మ్యాక్సిమం ఆడుకున్నాడు అనిపించింది. సైలెంట్గా ఉంటాడు కానీ మంచిగా బాగానే ఆడుకున్నాడు, మంచి పంచులు అయితే వేసాడని అనిపించవచ్చు. అంటే ఏదైనా టాస్క్ వస్తే తప్ప అర్జున్లో ఎంత క్యాపబిలిటీ ఉందని ఎవరికి ఏం తెలియట్లేదు. మామూలు టైంలో అదే అమర్కి టాస్కులే అవసరం లేదు. మామూలు టైంలో కూడా ఈ కామెడీ కానీ ఈ ఫన్ కానీ ఉంది. ఆడియన్స్కి కావాల్సింది అదే. అవసరం ఉన్న చోటే కాదు, ప్రతి చోట మనకున్న ఎబిలిటీస్ చూపెడుతున్నప్పుడు దట్ విల్ బీ కంటెంట్ కదా. ఆ కంటెంట్కి ఆడియన్స్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యే ఫుటేజ్ వాళ్ళకి కదా ఎక్కువ శాతం వస్తుంది. సో అమర్కి 20 minutes ఫుటేజ్ ఎందుకు అర్హుడు అని నేను అన్నాను నిన్న ఎపిసోడ్లో. ఇలాంటి వాటికి అవసరం ఉన్నప్పుడే కాకుండా అవసరం లేని చోట కూడా, సందర్భం లేని చోట కూడా తన ఫన్ అనేది ఎక్కువ జనరేట్ చేయడం వల్ల బిగ్ బాస్ అనేది మోస్ట్లీ ఒక ఎంటర్టైన్మెంట్ షో ఉన్నప్పుడు టాస్కులు పెట్టినప్పుడే కాకుండా ప్రతి సెకండ్ టాస్కే ఆడియన్స్కి మనం ఇట్లా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు మనకి ఓట్లు వేస్తున్నారు కాబట్టి అది మైండ్లో ఇది ఉండి ఆ సబ్ కాన్షియస్లో అది తిరుగుతూ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడమే బాధ్యత. సో ఆ బాధ్యతని అమర్ పర్ఫెక్ట్గా మనకి చేతిలోకి తీసుకున్నాడు అన్నట్టుగా అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. శివాజీ గారి ర్యాగింగ్ అమర్ కానీ ఫెంటాస్టిక్ అనిపించింది. అట్లా ప్రశాంత్ ఎందుకు సైలెంట్ అయ్యాడు కంప్లీట్గా? ప్రశాంత్ కానీ ఎవరు కానీ పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు కదా ఈ జ్యోతిష్ దాంట్లో అయితే. అండ్ తర్వాత శివాజీ గారు అంటున్నారు కదా, ఇప్పుడు సన్మానం చేస్తారంటే ఇప్పుడు ఇదంతా అయిపోయాక తర్వాత అదే ఉంటుంది స్వామి మీకు అన్నట్టుగా అయితే శివాజీ గారు పంచులు వేయడం ఇలాంటి స్పాంటేనియస్గా భలే వేసారు అనిపించింది. అండ్ తర్వాత పోస్ట్ వచ్చినప్పుడు శివాజీ గారికి రివర్స్లో అంటే శివాజీ గారు ఏమంటున్నారు, ఒరే ఇప్పుడు మీరు అయిపోయింది కదా స్వామి, నాకెందుకో మీ జాతం నాకు చెప్పాలనిపిస్తుంది అన్నట్టుగా శివాజీ గారు కోరడం, అక్కడ పోస్ట్ రావడం భలే అనిపించింది కదా. అంటే బిగ్ బాస్కి కూడా తెలుసు శివాజీ గారు జ్యోతిష్కుల్లాగా మారి అమర్కి జాతకం చెప్తే ఫన్ ఇంకా ఎక్కువ జనరేట్ అవుతుందనే ఉద్దేశంతో ఆ రకంగా ఇచ్చారన్నమాట. సో బిగ్ బాస్ ఎవరిలో ఏం చూస్తారో వీళ్ళు ఇది పర్ఫెక్ట్గా చేయగలుగుతారో అనే ఆ ఫీలింగ్ ఉంటే వాళ్ళకి అలాంటి క్యారెక్టర్స్ దక్కుతాయి. సో ఇదే జ్యోతిష్యం క్యారెక్టరు ప్రశాంత్కో యావర్కో ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినా కూడా ఇంత అయితే రాదు, ఇంత ఫన్ అయితే రాదు. అమర్ లాంటోడు అయితే ఆయన మీద పని చేసినా తీసుకుంటారు, ఆయన పని చేసినా కూడా పర్లేదు, అవతల సైడ్ నుంచి రిటర్న్ పంచ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. అదే ప్రశాంత్ స్వామీజీగా ఉంటే అవతల సైడ్ నుంచి రిటర్న్ పంచ్ ఎవరి నుంచి వస్తుంది? వస్తే అమర్ నుంచి మాత్రమే వస్తుంది. అంతకు మించి వేరే వాళ్ళ నుంచి వస్తుందా? శివాజీ గారి నుంచి వస్తుందా? ఎవరి నుంచి వస్తుందా?
ప్రియాంక అంత పంచులేసే ఇది ఉందా, లేకపోతే అర్జున్ అంత పంచులేసే ర్యాపో ఉందా ప్రశాంత్తో, ఎవ్వరూ వేరు. అమర్ అయితే మాత్రమే సెట్ అవుతారు ఈ పర్టికులర్ దాంట్లో మటుకు. సో అందుకే అమర్కి ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. పర్ఫెక్ట్గా సెట్ అయ్యి బిగ్ బాస్ పెట్టుకున్న నమ్మకానికి అమర్ కంప్లీట్గా న్యాయం చేశాడని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ త్రూ అవుట్ అమర్ని బాగా ఎంగేజ్ చేయాలని బిగ్ బాస్ చూశారు. కప్ కేక్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయని కానీ, లేకపోతే ఇప్పుడు అమర్ ఎంగేజ్మెంట్ అమర్ యానివర్సరీ అని అర్జున్ అడగడం కానీ, ఎక్కువ శాతం బిగ్ బాస్ ఎంగేజ్ చేసి అమర్లో ఉన్న కామిక్ సెన్స్ అనేది బయటికి తీయడానికి అయితే ప్రయత్నం చేశాడన్నట్టుగా చెప్పుకోవచ్చు. లాస్ట్ మినిట్లో అమర్కి కొంచెం ఊతం అనమాట. న్యూట్రల్ ఆడియన్స్ ఎవర్రా ఈ కుర్రాడు మళ్ళీ కామెడీ చేస్తున్నారు కదరా, ఓట్లేద్దామా లాస్ట్ డే కదా అన్నట్టు లాస్ట్ డే ఇవాళ గుర్తుంది కదా, 12 లోపు ఓట్లు వేసేయండి, 12 తర్వాత మీరు వేయాలనుకున్నా కుదరదు ఇంకా. అదే సో విన్నర్ని డిసైడ్ చేసే రోజు అనమాట. ఎవరిని వేయాలనుకుంటే వాళ్ళకి వేయండి ఓట్లు. అండ్ తర్వాత కలర్స్ బాల్ టాస్క్ ఏదైతే ఉందో, ఈ కలర్స్ బాల్ టాస్క్ వల్ల యావర్ అక్కడ ఫుడ్ వదిలేసుకోవాల్సి వచ్చింది. ఎవరితో ఒకరికో ఇప్పుడు ఉన్న 5గురిలో ఎవరో ఒకరితో షేర్ చేసుకోవాల్సింది, దానిలో ఏముంది అది ఓకే ఫుడ్ కాబట్టి ఒకరితో షేర్ చేసుకుని మిగతా వాళ్ళని ఆకలితో పెట్టడం ఇష్టం లేక యావర్ అది తీసుకోలేదు. చాలా చాలా మంచి విషయం, చాలా చాలా ఆదర్శవంతమైన డెసిషన్, యాక్సెప్టెడ్. బట్ మిగతా వాళ్ళకి ఫుడ్ వచ్చింది కదా, శివాజీ గారికి కానీ అర్జున్కి కానీ అందరికీ ఫుడ్ వచ్చిన వాళ్ళే ఉన్నారు అక్కడ అట్లా సాక్రిఫైస్ మేబీ ఆయనకు వచ్చిన టైంకి ప్రశాంత్కి ఇంకా రాకపోయి ఉండొచ్చు. అలాంత మాత్రమే ప్రశాంత్కి ఇంకో ఛాన్స్ ఉంటుంది కదా. సో డెఫినెట్లీ యావర్ ఇప్పుడు శివాజీ గారు కూడా ఈ డెసిషన్ నచ్చక ఆ ఫుడ్ వెనక్కి పోవడం వల్ల శివాజీ గారు అయితే ఇంకా కోపం వచ్చి ఇక్కడ బేసిక్గా నాకు ఒకటి అర్థమైంది, ఎవడి మాట ఎవడు వినడనమాట అన్నట్టుగా అయితే అని అంటాడనమాట. అంటే బేసిక్గా నన్ను ఇట్లా గురువులాగా భావించేటోడు, నేను చెప్తే చేయాల్సినోడు అసలు నా మాట వినలేదేంటి అన్నట్టుగా ఒక ఫీలింగ్. అంటే బేసిక్గా ఒక తండ్రికి కొడుకు మీద వచ్చేలాంటి కోపం అనమాట. ఒక కేరింగ్ రూపంలోని కోపం తప్ప మరో రకమైన కోపం అయితే కాదు. అది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ అండ్ కన్సర్న్ ఆన్ యావర్ వల్లే ఆ కోపం అనేది బయటకు వచ్చింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అండ్ బేసిక్గా ఆ ఫుడ్ వాళ్ళ బ్రదర్ పంపించింది కాబట్టి ఆ ఫుడ్ అరే నేను పంపించిన ఫుడ్ నా తమ్ముడు తినలేకపోయాడే అనే ఫీలింగ్ వాళ్ళ బ్రదర్కి ఉంటుంది. ఆయన బాధపడతాడనే ఉద్దేశంతో ప్రశాంత్ కానీ శివాజీ గారు కానీ ఇలాగే ఆలోచించారు. సో అది అవుట్ ఆఫ్ కంప్లీట్ మంచి కన్సర్న్తో చెప్పారన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ప్రియాంక అండ్ అమర్ కూడా అప్పటికప్పుడు స్పాట్లోనే ఒరే మీ అన్నయ్య ఫీల్ అవుతాడు కదరా, నువ్వు తీసుకోవాల్సింది ఎవరో ఒకరికి అన్నట్టుగా అన్నారు. నిజంగా తీసుకోవాల్సింది ఇది పెద్ద క్యాప్టెన్సీ టాస్కో లేకపోతే ఇంకోటో కాదు కదా, ఫుడ్డే కదా. ఫుడ్ ఒకరితో షేర్ చేసినా కూడా అది మిగతా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ ఫుడ్ వచ్చినప్పుడు అక్కడ పెద్దగా ఫీల్ అవ్వాల్సిందే, లేకపోతే ఆడియన్స్లో నెగిటివ్ అవుతాను అనుకోవడానికి ఎలాంటి ఆస్కారమూ లేదు. అది యావర్ మంచితనం వల్లే, డౌట్ లేకుండా మంచి హృదయం వల్లే అలా ఫుడ్ వద్దనుకున్నాడు. సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా అర్జున్ చేతిలో ఛాన్స్ ఉన్నాక కూడా అర్జున్ స్టిల్ అప్పటికి యావర్ని సెలెక్ట్ చేసుకొని అంటే వద్దురా వెళ్ళిపో అన్నట్టుగా ప్రశాంత్ వైపే వెళ్ళేలా చేశాడు. సో సెకండ్ టైం కూడా వద్దనుకున్నాడు, అంతమంది తీసుకో అని చెప్పినాక కూడా. సో తన ప్యూర్ కన్సర్న్ ఈస్ ఫుడ్ ఉంటే అందరికి పెట్టాలి, లేకపోతే ఎవరికి అవసరం లేదు, నాకు కూడా అవసరం లేదు అన్నట్టుగా ఒక ఫీలింగ్. ఒక చోట మంచితనం కూడా ఫూలిష్నెస్ అనిపిస్తుంది, ఆ ఫూలిష్నెస్సే ఇక్కడ యావరిది అనిపించిందని చెప్పాలి. ఇది ప్యూర్ అవుట్ ఆఫ్ కన్సర్న్. యావరి మీద నాకు ఎంత కన్సర్న్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా, ఆల్రెడీ సపరేట్గా షార్ట్ కూడా చేశాను యావరికి ఓట్ వేయండి అని. సో ఇప్పుడు నేను యావరి గురించి నెగిటివ్గా చెప్తాననే ఫీలింగ్ నుంచి బయటికి రండి అది. అండ్ తర్వాత ప్లేట్స్ బ్యాలెన్సింగ్ టాస్క్లో అయితే ఇంకా అమర్ మధ్యలో ఓడిపోయినాక కూడా శివాజీ గారు స్టిల్ అప్రిషియేటెడ్, ఓకేరా బాగా ఆడవరా అన్నట్టుగా. అప్పటి వరకు పంచలేసిన వ్యక్తి కూడా అప్పుడు అమర్కి సపోర్ట్ చేసి అప్రిషియేట్ చేయడం కూడా నువ్వు సూపర్ రా, నీకన్నా నువ్వంటే ఎవరు రా, నువ్వే పెద్ద హీరో రా అన్నట్టుగా ఆ కైండ్ ఆఫ్ పొగడతలు కాకుండా బాగానే ఉన్నావు తీవే అప్పటికైనా చాలాసేపు ఉన్నావు ఇంకేం కావాలి అన్నట్టుగా ఒక కైండ్ ఆఫ్ కేరింగ్లోంచి కన్సర్న్. ఇప్పుడు మన కోపంలో మన నాన్న తిట్టినా కూడా ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తాకింది అనుకోండి, దెబ్బ తాకించుకుంటావరా సాలే అన్నట్టుగా వచ్చి కొడతాడు. అంటే కొట్టడం అనేది మన మీద కోపంతోనో పగతోనో కాదు కదా, దెబ్బ తాకింది మనకి అని మనకి దెబ్బ తాకడం వల్ల వచ్చిన పెయిన్ వల్ల బాధ వల్ల కొట్టే ఇది దెబ్బలు కానీ కోపాలు కానీ అందువల్ల వస్తాయి, మన మీద ఉన్న లవ్ వల్ల. సో శివాజీ గారికి కూడా అమర్ మీద అలాంటి ఒక కైండ్ ఆఫ్ కన్సర్న్ ఉంది. అఫ్కోర్స్ ఆ రేంజ్ కన్సర్న్ లేకున్నా కూడా ఎంతో కొంత అమర్ బాగా ఆడాడు అనే ఫీలింగ్లోంచే వచ్చిన మాటలే అవన్నీ అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ తర్వాత
అమర్కి ఇప్పుడు ప్రశాంత్కి ఎప్పుడైతే వచ్చిందో ఛాన్స్ తను అమర్తో షేర్ చేసుకున్నారు. అమర్ యానివర్సరీ అవడం వల్ల అమర్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. మామూలుగా ప్రశాంత్ ఎవరిని తీసుకుంటారు అనుకుంటారు, శివాజీ గారును లేకపోతే ఎవరినో అనుకుంటారు. బట్ అమర్ని పిక్ చేసుకోవడం, అది యానివర్సరీ వల్ల పిక్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అనిపించింది నాకు. అండ్ అది మటన్ ఆబ్వియస్లీ మంచిగా ఫుల్గా తినేసి హ్యాపీగా ఉన్నామంట. నా యానివర్సరీ రోజు నువ్వు పార్టీ ఇస్తున్నావు, థ్యాంక్స్ రా అన్నట్టుగా అక్కడ ఆమె కూడా మంచిగా ఖుషిగా అయితే ఫీల్ అయ్యారు. మొత్తానికి ఒక గుర్తింపు లాగా ఓకే మీలో మీరే పంచుకుంటున్నారు అనే ఒక కమెంట్ అమర్ వేశాడు కాబట్టి అమర్కి ఇప్పుడు ఇది రావడం అనేది తనకు కూడా ఒక మంచి హ్యాపీగా ఉంటుంది కదా ఫీలింగ్ డెఫినెట్లీ. అండ్ తర్వాత కేక్ కట్టింగ్ అయిపోయాక ఇమీడియట్గా కేక్ కటింగ్ టైంలో కూడా అక్కడ నెసెసిటీ కూడా లేదు, అక్కడ ఆ సందు కూడా లేడు ఫన్ క్రియేట్ చేసే సందు. బట్ శివాజీ గారు స్టిల్ తీసుకున్నారు. ఒక అమర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మీ సతీమణి అని అది అని ఇది అని అర్జున్ని కూడా కొంచెం ర్యాగింగ్ లాగా చేసుకుంటూ సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకుని ఫన్ జనరేట్ చేయగలగడం అనేది అది స్పాంటానిటీ అంటారు. సో అర్జున్కి ఇలాంటి స్పాంటానిటీ ఉండి బాగా ఫన్ జనరేట్ చేయగలిగితే ఇంకొంచెం ముందుకు వెళ్ళేవాడు. బట్ ఇట్స్ ఆల్రెడీ టూ లేట్ అని చెప్పాలి తనకి. అండ్ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ పరంగా ఏదైతే ఉందో అది ఫైనల్గా అమర్కి వీడియో కాల్ వచ్చేసి వాళ్ళ వైఫ్తో మాట్లాడారు. అండ్ వైఫ్తో చెప్తున్నా చూసారా, నా మైండ్ సెట్ ఇప్పుడు చాలా వరకు ఇట్లా మారిపోయింది, చేంజ్ అయిపోయింది అన్నట్టుగా అయితే చెప్తున్నారు. నిజానికి చూసుకుంటే కూడా నిన్న ఏదైతే ఈ ఎక్కువ డ్యూరేషన్ ఎవరికి ఉందనుకుంటున్నారు ఎపిసోడ్లో అన్నట్టుగా జరిగిన టాస్క్లో అమర్ చూపించిన బిహేవియర్ ఎంత మెచ్యూర్డ్గా ఉంది. అమరేనా ఇక్కడ మాట్లాడేది, అమరేనా అంత క్యాజువల్గా తీసుకుంటుంది, అంత స్పోర్టివ్గా తీసుకుంటుంది. అదే 3 minutes ఇచ్చినా కూడా అంత స్పోర్టివ్గా తీసుకుంటున్నాడు. నిజంగా రా బాబు అన్నట్టుగా ఒక పాజిటివ్ వైబ్ వచ్చిందా లేదా? ఇదే అమరు ఫస్ట్ 5 weeksలో ఉన్న అమర్కి ఇలాంటి టాస్క్ అప్పుడు పెట్టుంటే నాకు 3 minutes ఏంట్రా, నువ్వు ఏమనుకుంటున్నారా, నువ్వు కొడతా అన్నట్టుగా ఈ రేంజ్లో వెళ్ళిపోయేవాడు మీదకి. బట్ ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఆ కంప్లీట్ పాజిటివ్ వైబ్ అనేది రావడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. అఫ్కోర్స్ లాస్ట్ వీక్లో ఎలాగో అటు ఇటు కొంచెం అయిందని తెలిసినా కూడా ఏదైతే ఈ ఓట్ అపీల్ టాస్కుల్లో ఇప్పుడు మాత్రం మంచిగా మెచ్యూర్డ్గా మారిపోయినట్టుగా మెచ్యూర్డ్ వేలో మాట్లాడినట్టుగా అయితే మనకు తెలుసుకోవచ్చు అనమాట. సో వాళ్ళ వైఫ్తో కూడా అలాగే షేర్ చేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ వైఫ్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, సరే మా ఆయన్ని అందరు ఇట్లా ఒక పాజిటివ్ వైబే ఉండాలి, ఆయన వల్ల అందరూ మెచ్చుకోవాలనే ఫీలింగ్ ఆవిడకి కూడా ఉంటుంది కాబట్టి ఆవిడకి అలా ఒక పాజిటివ్ హోప్ ఇచ్చినట్టుగా అయితే చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత మేబీ ఇప్పుడు నాగార్జున గారు స్టార్టింగ్లో లాంచ్ ఎపిసోడ్లో చెప్పారు కదా, ఒక ఏమంటారు అప్పుడప్పుడు ఇలా దాని పేరేమో అన్నారు మాస్టరు, అప్పుడప్పుడు ఇలాంటి వాటి ద్వారా వస్తాను అని, హోలోగ్రామ్ ద్వారా వస్తాను అని. సో నాగార్జున గారు రాలేదు కానీ అప్పుడప్పుడు ఇలా కంటెస్టెంట్స్ తరపున ఫ్యామిలీ వాళ్ళే వచ్చి ఇలాంటి వాటిల్లో కనిపిస్తున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు అన్నమాట. అదేదో నాగార్జున గారు మధ్యలో అక్కడ అప్పుడప్పుడు వచ్చి ఉంటే కొంచెం బాగుండేది కదా, అలా ఎక్స్పెక్ట్ చేశారు. త్రూ అవుట్ సీజన్లో అది తిరగలేదు. ఏంటో నెక్స్ట్ సీజన్లో అయినా వస్తుందా, నెక్స్ట్ సీజన్ అసలు ఈ కాన్సెప్ట్ ఉంటుందా, లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ తర్వాత ఓవరాల్గా అయితే ఎపిసోడ్ అది మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి, అందుకే లైకులు కొట్టండి. అండ్ రేపు మార్నింగ్ 6 o'clockకి క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్, ఎవరు ఏం పొజిషనో ఖచ్చితంగా టైటిల్ విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, మిగతా పొజిషన్స్ ఎవరివి అని డ్యామ్ షూర్గా కంప్లీట్ రిజల్ట్స్తో అయితే వచ్చేస్తాను. సో ఆ వీడియో ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకండి. 6 o'clock షార్ప్గా ఉంటుంది వీడియో. బాయ్.